సో గైస్ మనకి రేపు యూనియన్ బడ్జెట్ ఉంది. సో ఈ యూనియన్ బడ్జెట్లో 2023 బడ్జెట్లో మనకి ఏ సెక్టార్ స్టాక్స్ బాగా ఇంక్రీజ్ అవ్వచ్చో ఆ సెక్టార్ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ సెక్టార్స్ చూసిన తర్వాత ఆ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ స్పెసిఫిక్ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు ప్రీవియస్గా సో మనకి బడ్జెట్స్ అనౌన్స్ చేసినప్పుడు సో ఏ విధంగా మార్కెట్స్ మూవ్ అయ్యో దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ రోజు మార్కెట్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెవీ వాలటైలిటీ ఉంటాయి. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎవరైతే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేస్తున్నారో చాలా లిమిటెడ్ క్యాపిటల్తో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హ్యూజ్ మూవ్స్ అనేది అప్ సైడ్ అలాగే డౌన్ సైడ్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు ఈవెన్ ఒకవేళ మనం ఏదైతే పాజిటివ్ అనుకున్నామో ఆ సెక్టార్కి అంత పాజిటివ్ న్యూస్ రాకపోతే హెవీగా పడిపోయి ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ నిఫ్టీ కానీ ఓవరాల్గా మార్కెట్ కూడా పడే ఛాన్స్ ఉంటాయి, అలాగే పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో వాలటైల్ మూవ్స్ ఉంటాయి, అందువల్ల లిమిటెడ్ క్యాపిటల్స్తో ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రీవియస్గా మనం చూస్తే కనుక పర్టికులర్గా నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో 2019 నుంచి మనకి బడ్జెట్స్ వచ్చాయన్నమాట. సో 2019లో ఒక్క రోజులోనే మనకి మార్కెట్ వచ్చేసరికి 1.14% పడింది. సో 2020 బడ్జెట్లో మనకి 2.51% పడింది. 2021 బడ్జెట్లో 4.74% పడింది అనమాట. అలాగే మన 2022 బడ్జెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్లైట్ డౌన్ సైడ్ మూమెంట్ 0.3%, 0.4% అరౌండ్గా మార్కెట్ అనేది పడిందనమాట. సో ఓవరాల్గా ఈ విధంగా మార్కెట్స్ అనేవి హెవీ మూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వచ్చాయి. సో ఈవెన్ పాజిటివ్ సైడ్ వచ్చాయి, అలాగే నెగిటివ్ సైడ్ కూడా వచ్చాయి. సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. బట్ నా వ్యూ ప్రకారం ఏంటంటే కొంత ఏదైనా స్లైట్ పాజిటివ్ బడ్జెట్ కనుక రిలీజ్ అయితే కనుక మార్కెట్ డ్రాస్టిక్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ప్రీవియస్ వీక్ బట్టి చూస్తే కనుక మార్కెట్ డ్రాస్టిక్గా పడింది, కొంత రికవరీ వచ్చే ఛాన్సెస్ కూడా సో ఈ బడ్జెట్ ద్వారా మనకి కొంత పాజిటివ్ మార్కెట్ ఏమైనా చూసే ఛాన్స్ ఉన్నాయి. ఇది పర్సనల్గా నా వ్యూ అనమాట. అలాగే మనం ఈ బడ్జెట్లో ఏ స్టాక్స్ బాగా పెరుగుతాయి, ఏ సెక్టార్ స్టాక్స్ బాగా పెరుగుతాయి చూసినట్టయితే కనుక ఫస్ట్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో సెక్టర్లో కొంత పాజిటివ్ న్యూస్ ఈ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా టాటా మోటార్స్ ఆల్రెడీ పాజిటివ్ మూమెంట్ చూసాం. ఒకవేళ రేపు ఏమైనా ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఈ స్టాక్ చాలా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. మినిమం 2-3% పెరిగే ఛాన్స్ ఉంది. సో అంతేకాకుండా స్టాక్ 450 లెవెల్స్ పైన ఉంది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ వస్తే ఓన్లీ వన్ డేనే కాదు, ఇంకా ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. 450 అబోవ్ సస్టైన్ అయితే ఇంకా కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ సో మచ్ టైం కన్సల్టేషన్ తర్వాత స్టాక్ బాగా పెరిగింది. సో లాస్ట్ ప్రీవియస్గా సో 450 అబోవ్ సస్టైన్ అయితే ఇంకా ఫర్దర్గా టాటా మోటార్స్లో పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా పెరిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అంతేకాకుండా సెకండ్ స్టాక్ ఆటోమొబైల్ సెక్టార్లో సో ఈవీ వెహికల్స్కి కొంత పాజిటివ్ న్యూస్ వస్తే ఆటోమేటిక్గా బ్యాటరీ సెక్టార్ స్టాక్స్ కూడా పెరుగుతాయి. అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఎక్సైర్ ఇండస్ట్రీస్ కానీ. బట్ అమర్ రాజా బ్యాటరీస్లో కొంత నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. సో అందువల్ల నేను పర్సనల్గా ఎక్సైర్ ఇండస్ట్రీస్కి వెళ్తాను. ఎక్సైర్ ఇండస్ట్రీస్ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ 180 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్ టు 200 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫర్దర్ డేస్లో. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ సెక్టార్ వచ్చేసరికి డిఫెన్స్ సెక్టర్ ఫ్రెండ్స్. సో డిఫెన్స్ సెక్టర్లో మనకి మెయిన్గా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. సో మనకి ఇంకా డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి మోర్ ఫండ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో పర్టికులర్గా సో డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ స్టాక్ ఖచ్చితంగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ ఇయర్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. లాస్ట్ 2 days బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో హాల్ ఇంకా కూడా బాగా పెరుగుతుంది. ఒకవేళ 2550 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఫర్దర్ డేస్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫ్యూ డేస్గా నేను అబ్జర్వ్ చేస్తుంది, మేము ట్రేడ్ కూడా చేస్తున్నాం ఈ పర్సనల్ స్టాక్. లాస్ట్ 2 days బట్టి మేము ప్రీమియం గ్రూప్లో కూడా సో ఈ కాల్ ఇచ్చామన్నమాట. సో లాస్ట్ 2 daysగా డేటా ప్యాటర్న్స్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్ అనమాట చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈరోజు కూడా మేము ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. సో ఎస్టర్డే కూడా తీసుకున్నాం. సో ఈ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆల్రెడీ ర్యాలీ అయింది కాబట్టి అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మేజర్ లెవెల్స్ దగ్గర కూడా ఉంది. ఒకవేళ 1400 అబోవ్ సస్టైన్ అయ్యి సో పెరుగుతుంటే కనుక తీసుకోవచ్చు అనమాట. 1450 బ్రేక్ అయితే అప్పుడు ఇంకా ఫర్దర్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్
ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెజగాన్ డాక్ కూడా సో లాస్ట్ 2 డేస్ బట్టి కొంత ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఒకవేళ రేపు 800 అబోవ్ సస్టైన్ అయితే మనం అప్ టు 850-900 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫర్దర్ డేస్లో. సో ఇది మనకి సెకండ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. సో డిఫెన్స్ సెక్టర్, హాల్, అలాగే మెజగాన్ డాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎవ్రీ బడ్జెట్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఖచ్చితంగా ర్యాలీ ఇవ్వడం చూసాం అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖచ్చితంగా న్యూస్ ఉంటాయి, ఎందుకంటే మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అవ్వాలి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవన్నీ కూడా డెవలప్ అవ్వాలి. సో దట్ మనకి మన ఇండియా గ్రో అవుతుంది. సో ఖచ్చితంగా మనకి బడ్జెట్లో ఖచ్చితంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సో న్యూస్ అనేది ఉంటుంది, ఏదైనా అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఒకవేళ పాజిటివ్ న్యూస్ అయితే కనుక మనకి L&T సో లార్సన్ అండ్ టూబ్రో చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టాక్ బాగా పడింది. సో ఒకవేళ 2100 అబోవ్ సస్టైన్ అయ్యి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనం ఫస్ట్ స్టాక్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఫెర్టిలైజర్ సెక్టర్కి కూడా కొంత పాజిటివ్ న్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ఎవ్రీ బడ్జెట్లో కూడా ఫెర్టిలైజర్ స్టాక్స్ గురించి మాట్లాడతారు. సో ఎందుకంటే అగ్రికల్చర్ సో బాగా పెరగాలి కాబట్టి ఇండియాలో ఖచ్చితంగా సో అగ్రో కెమికల్స్ సంబంధించిన స్టాక్స్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. యూపీఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది, కొంత పాజిటివ్ ఉంది, ఇంకా కూడా ఫర్దర్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో యూపీఎల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా మనకి సో పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఫెర్టిలైజర్ సంబంధించిన స్టాక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు ఖచ్చితంగా స్లైట్ అప్ సైడ్ మొమెంటం కూడా వచ్చింది. ఒకవేళ 650 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్ టు 700, 720, 750 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కొంత పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే సెక్టర్కి సంబంధించిన స్టాక్స్. మనం రైల్వే సెక్టర్ గురించి మన అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఈ బడ్జెట్లో కొంత పాజిటివ్ న్యూస్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. మనకి రైల్వే స్టాక్స్ చాలా బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇన్ నియర్ టర్మ్ వ్యూ మనం చూస్తే కనుక. ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ మనకి రిలీజ్ చేశారు, ఇంకా 100% ఎలక్ట్రిఫికేషన్ చేస్తా ఉన్నారు. సో ఓవరాల్గా రైల్వే సెక్టర్ ఈ బడ్జెట్లో కొంత పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో రైల్వే స్టాక్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మనకి రైల్వే స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక RVNL ఈరోజు మీరు అప్ సైడ్ మూమెంటం రైల్వే స్టాక్స్లో కూడా చూసి ఉండొచ్చు. సో 1-2% అరౌండ్గా పెరిగే RVNL, IRFC అలాగే IRCTC. సో లాస్ట్ 2-3 డేస్ బట్టి కూడా ఈ స్టాక్స్ స్లైట్ అప్ సైడ్ మూమెంటం ఇస్తున్నాయి. సో ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవైనా రైల్వే సెక్టర్కి సంబంధించి కొంత పాజిటివ్ న్యూస్ వస్తే కనుక సో RVNL, IRFC, IRCTC కూడా కొంత పెరిగే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి FMCG సెక్టర్ ఫ్రెండ్స్. FMCG సెక్టర్కి సంబంధించి సో ఎవ్రీ బడ్జెట్లో కూడా కొంత పాజిటివ్ న్యూస్ అనేది FMCG సెక్టర్కి ఖచ్చితంగా మాట్లాడతారు. పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో FMCG సెక్టర్లో మనకి ITC వస్తుంది. ITC డైవర్సిఫైడ్ కంపెనీ. సో దీంట్లో FMCG ఉంది, సిగరెట్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ సిగరెట్ గురించి ఏవైనా ట్యాక్సెస్ వస్తే ఇంకా ఎక్స్ట్రా పెనాల్టీస్ ఏమైనా పడితే కనుక ITC కొంత నెగిటివ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఇంకేమైనా పెరిగితే పెరగచ్చు. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కూడా కొంత FMCG సెక్టర్లో ఏమైనా పాజిటివ్ న్యూస్ కనుక రిలీజ్ చేస్తే హిందుస్థాన్ యూనిలివర్ కూడా కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2700, 750 లెవెల్స్ దాకా కూడా మనకి నియర్ టర్మ్లో మనకి పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నమాట సో సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ ఈ బడ్జెట్లో ఈ పర్టికులర్ సెక్టర్స్. ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్లో మనకి సో EV వెహికల్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి సో టాటా మోటార్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బ్యాటరీస్ సంబంధించి ఎక్సైడ్ బ్యాటరీస్ నా పర్సనల్ వ్యూలో పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సెకండ్ సెక్టర్ వచ్చేసరికి డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్ సెక్టర్లో హాల్, మెజగాన్ డాక్ 3 స్టాక్స్ డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో L&T పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి ఫెర్టిలైజర్స్ సంబంధించిన సెక్టర్, అగ్రో కెమికల్స్ తయారు చేసే కంపెనీస్, UPL అలాగే మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి రైల్వేస్ సంబంధించింది. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో కొంత పాజిటివ్ రైల్వేస్కి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ట్రైన్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ట్రాక్స్ పెంచుతా అన్నారు. సో రైల్వే లైన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్సనల్ బడ్జెట్లో రైల్వే స్టాక్స్ కొంత ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో రైల్వేకి సంబంధించిన స్టాక్స్ RVNL, IRFC, IRCTC కొంత పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్ సెక్టర్ వచ్చేసరికి మనకి FMCG, ITC, హిందుస్థాన్
హిందుస్థాన్ యూనిలివర్ కొంత పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఏమైనా ఎఫ్ఎంసీకి సంబంధించిన స్టాక్స్ సెక్టర్ మీద ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఈ 2 స్టాక్స్ కూడా కొంత పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ బట్టి బడ్జెట్కి సంబంధించిన స్టాక్స్ అలాగే సెక్టర్స్. సో మీ వ్యూ ఏంటి? ఇంకేమైనా స్టాక్స్ సెక్టర్స్ నేను మిస్ అయితే అవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ బడ్జెట్లో మనకి 80C ఏదైతే మనకి ట్యాక్స్ లిమిట్ చేసుకోవడానికి 1.5 lakh లిమిటేషన్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 2 నుంచి 3 lakhs దాకా కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే ట్యాక్స్ కొంత తగ్గించుకోవడానికి సో 80C ప్రకారం ఎల్ఎస్ఎస్ ఫండ్స్ కానీ దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటే సో దాని కనుక ఇంకా ట్యాక్స్ లిమిట్ని పెంచితే 1.5 lakh కన్నా 2 lakhs 2.5 lakhs 3 lakhs కనుక చేస్తే కనుక ఖచ్చితంగా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవి కొంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ పర్టికులర్కి సంబంధించిన స్టాక్స్ కొంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా నా బడ్జెట్ వ్యూ. ఓవరాల్గా ఈ పర్టికులర్ సెక్టర్ స్టాక్స్ కొంత ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా నా పర్సనల్ వ్యూ అయితే కనుక ఖచ్చితంగా ఈ బడ్జెట్ కొంత పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మార్కెట్ ఖచ్చితంగా కొంత వాలిటిలిటీ ఉంటుంది. ట్రేడింగ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త చేయండి. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో కింద వాట్సాప్ నెంబర్స్ కొడుతుంది, దానికి కాంటాక్ట్ వచ్చి ఈరోజు కూడా మేము చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. ఏవైతే ఇక్కడ నేను తీసుకున్న కాల్స్ అన్నీ కూడా మేము ప్రీమియం గ్రూప్లో ఇచ్చాం అనమాట. ఎక్సెప్ట్ ఈ కాల్ తప్పితే మిగతా అన్నీ కూడా సో ప్రీమియం గ్రూప్లో ఇచ్చాం. 17,700C 17,700 600P ఇచ్చాం, 70,700C ఇచ్చాం, అలాగే 40,800C కూడా ఇచ్చాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ప్రీమియం గ్రూప్ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ సెండ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.